శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో దుర్గా భవాని అని కామెంట్ చేయండి. ఈరోజు ప్రతి ఒక్కరికి పెళ్ళైన ప్రతి ఒక్క ఆడవాళ్ళందరికీ కూడా మంచి విషయం అయితే తెలియజేయబోతున్నానండి. అదేమిటంటారా? నల్లపూసల గురించి. నల్లపూసలు భారతీయ మహిళలకు విలువను తెలియజేసే ఒక పల్లెటూరి కథ. ఆ కథలో కృష్ణాపురంలో కొత్త కోడలు గురించి. కృష్ణాపురం అనే పల్లెటూరిలో సుమలత అనే యువతి తన వివాహం తరువాత కొత్తగా తన భర్త రమేష్ ఇంటికి వచ్చింది. సుమలత సిటీలో పుట్టి పెరిగిన ఆమెకు పల్లెటూరి జీవితం అంటే ఎంతో ఇష్టం. పొలాలు, పచ్చటి ప్రకృతి, సాయంకాలం చెంత చప్పట్లతో వచ్చే ఆవులు అన్నీ ఆమెను కట్టిపడేసేవి. వివాహం వేడుక తరువాత అత్త సీతమ్మ గారు సుమలతకు నల్లపూసలతో తయారైన అందమైన మంగళసూత్రాన్ని అందించింది. ఇవి నల్లపూసలు నీ జీవితంలో భద్రత, సుఖ సంతోషాలకు ప్రతీక బిడ్డ. ఇవి కేవలం బొగ్గు గింజలు కావు. ఇవి మన సంస్కృతిలో ఎంతో గౌరవం పొందినవే. నల్లపూసల వెనుక ఉన్న సాంప్రదాయ ప్రాముఖ్యత. సుమలత ఆశ్చర్యంతో అడిగింది, అత్తయ్య, ఈ నల్లపూసల ప్రత్యేకత ఏమిటి? అప్పుడు అత్తగారు సీతమ్మ సంతోషంగా వివరించింది. నల్లపూసలు కేవలం అందం కోసం మాత్రమే కాదు బిడ్డ. ఇవి చెడు దృష్టి నుండి మనలను రక్షిస్తాయని పెద్దలు నమ్మారు. ఇవి గృహస్థ జీవితంలో స్త్రీకి శాంతిని, భద్రతను అందిస్తాయని అంటారు. నల్ల రంగు మనల్ని నెగిటివ్ ఎనర్జీ నుండి దూరంగా ఉంచుతుంది. సుమలత తల్లి ఆమెకు చిన్నప్పుడు చెప్పిన కథలు, నల్లపూసల ప్రత్యేకత గురించి అనుభవాలు గుర్తువచ్చాయి. కష్టకాలంలో నల్లపూసల బలం. కొన్ని నెలల తరువాత రమేష్ వ్యాపారంలో నష్టపోయాడు. కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. గ్రామంలో కూడా విపత్తు వల్ల పంటలు పాడయ్యాయి. ఈ కఠిన కాలంలో సుమలత తన నల్లపూసలను గట్టిగా పట్టుకొని భగవంతుడిని ప్రార్థించింది. ఈ నల్లపూసలు నా భర్తకు రక్షణ కల్పించాలి, నా కుటుంబానికి శాంతి, ఆనందం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంది. అప్పుడు ఆమె తన పట్టుదలతో గ్రామంలో ఉన్న పండ్లతో, కూరగాయలతో చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఆమె తయారు చేసిన అచ్చమైన మట్టి వంటలు, పచ్చళ్ళు గ్రామంలో మంచి పేరుని తెచ్చుకున్నాయి. నెమ్మదిగా ఆమె కుటుంబం మళ్ళీ ఆర్థిక స్థితి మెరుగుపరుచుకుంది. పాత తరం నుండి కొత్త తరానికి సుమలత తన కష్ట నష్టాలను, తన పట్టుదలను, తన నల్లపూసల నుండి పొందిన ఆత్మబలాన్ని తన పిల్లలకు వివరించింది. ఇది కేవలం నల్లమణులు కాదు బిడ్డలు. ఇవి నాకు నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా అత్తమామల స్నేహం, నా భర్తతో బలమైన బంధం. ఇవి నా ధైర్యానికి సాక్ష్యం అని పిల్లలతో ఆమె కథ చెప్పింది. అందరూ ఆమె కథని వినిపించి నల్లపూసల వెనుక ఉన్న ఆత్మీయతను అర్థం చేసుకున్నారు. ఆమె కూతురు రమ్య కూడా తన పెళ్లిలో నల్లపూసలతో మంగళసూత్రాన్ని ధరించింది. ముగింపు. నల్లపూసల అనంత బలం. నల్లపూసలు కేవలం ఆభరణం కాదు. అవి ఒక స్త్రీకి తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతను, తన భర్తతో ఉన్న ప్రేమను, తన జీవితంలో వచ్చిన కష్టాలను అధిగమించడానికి అవసరమైన బలాన్ని అందిస్తాయి. సుమలత కథలో నల్లపూసలు ఆమెకు జీవనయాత్రలో అద్భుతమైన శక్తిని అందించాయి. భారతీయ సాంప్రదాయంలో ప్రతి నల్లపూస వెనుక ఒక ఆత్మీయ కథ
ఒక జీవిత పాఠం దాగి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే కథ. ఇలా చూసారుగా, ప్రతి ఒక్క ఆడవారికి అయితే, పెళ్ళైన ఆడవారికి ఖచ్చితంగా మనసుకైతే తగులుతుంది ఈ కథ. మీ అందరికీ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి.